పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట. అందరు కూడా బైబిల్ చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఒకసారి చూడండి, దేవుని మాటని తెలుసుకుందాం. అందరు కూడా మరి వాక్యంలో ఉన్న భావాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని వాక్యము మనందరి కొరకు మాట్లాడుతున్న మాట. మీరందరూ చూడండి, మత్తయి సువార్తమానం 8వ అధ్యాయం 17వ వచనం. అందరూ చూడాలి. మత్తయి సువార్తమానము 8వ అధ్యాయము 17వ వచనం. చూడాలి త్వరగా. మత్తయి సువార్తమానం పేజీ నెంబర్ వచ్చేసి 9వ పేజీ నెంబరు. 8వ అధ్యాయము 17వ వచనములో ఏముందో ఒకసారి చదివి వినిపించండి. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి గల సమయంలో ప్రభు వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, ఒక్క మాట నీతో ఆయన మాట్లాడితే చాలు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ వాక్యంలో ఉన్న భావం ఏంటంటే, మనం అందరం కూడా శ్రద్ధగా ఆలకిస్తే, ఆయన మాటల వలన దెయ్యములను వెళ్ళగొట్టిరి, రోగులను స్వస్థపరచును. ఎంత గొప్ప భావం అండి. ఈ రాత్రి గల సమయంలో ప్రభువు నీతో మాట్లాడితే నీలో ఉన్న రోగం విడుదలైపోద్ది, నీలో ఉన్న సాతాను బయటికి వెళ్ళిపోద్ది, నీలో ఉన్న బలహీనతలు విడుదలైపోతాయి. ఆయన మాట మాత్రము చాలు. నువ్వేమనుకోవాలంటే, ఈ రాత్రి గల సమయంలో ప్రభు నాతో మాట్లాడాలి అని నువ్వేమనుకోవాలి? నీ హృదయ తలంపులు అనుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి గల సమయంలో ప్రభు మాట్లాడుతున్న మాట, ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే, నేను చెప్తాను, మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి, ఎవరు మాట్లాడొద్దు. యేసుక్రీస్తు మాటలో స్వస్థత కలిగి ఉంది. ఈ మాట ఏమని మాట్లాడుతుందనంటే, ఆయన యేసుక్రీస్తు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ కొత్త నిబంధనలో యేసయ్య చేసిన అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు ఏమనుంది అనంటే, ఆయన మాట సెలవిస్తున్నాడు. ఆయన కేవలము మన శరీరాన్ని మాత్రమే కాకుండా మన ఆత్మ కూడా స్వస్థపరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటంట? శరీరానికి స్వస్థత కాకుండా హృదయంతరంగాల్లో ఏం కలిగి ఉన్నాం మనం? ఆత్మ. ఈ ఆత్మ లేకపోతే మనిషి బ్రతకగలుగుతాడా? ఈ ఆత్మ కూడా దేవుడు స్వస్థతను కలగజేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మ కూడా స్వస్థతను కలగజేసింది కాక, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానముతో వెళ్ళుము అని యేసయ్య రోగులతో చెప్పాడు. ఈ రాత్రి గల సమయంలో నీకేముండాలి? నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, భయం ఉండాలి. ఏమన్నాడు? నువ్వు మందిరంలోకి వచ్చావు కాబట్టి నీ విశ్వాసము కలిగిన దానివైతే, విశ్వాసం కలిగిన వాడివైతే, ఇదిగో ఇప్పుడే నిన్ను రక్షించి నీకు స్వస్థత కలగజేసి, ఇదిగో సమాధానముతో నిన్ను పంపిస్తున్న, నీలో రోగాలన్నీ విడుదలైపోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఎవరితో అన్నాడు ఆ మాట చెప్పండి? మీరు డైలీ వాక్యాన్ని వింటున్నారుగా, దేవుని మందిరానికి వస్తున్నారు కదా, స్త్రీలే కానీ పురుషులే కదా. ఎవరితో చెప్పాడు? ఒక స్త్రీతో చెప్పాడు. ఎవరు చెప్పాలి? త్వరగా జవాబు. అది కూడా నేనే వాళ్ళ క్లీవ్ చెప్పరా? దేవునికి స్తోత్రం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులు మట్టి బాధపడుతున్నావా? 12 ఏళ్ల నుంచి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమెతోనే కదా మా అన్నది దేవుడు. ఇంకెవరితో అన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును కాబట్టి నీలో రోగములు, నీలో ఉన్న బాధ, నీలో ఉన్న వ్యాధి విడుదలైపోయింది. కానీ సమాధానము గలదానివై ఇక బయలుదేరి వెళ్ళుము అంటే, ఆమె జీవితంలో సమాధానం లేదు, ఆమె జీవితంలో నెమ్మది లేదు, ఆమె జీవితంలో ఓదార్చేవాళ్ళు లేరు, ఆమె జీవితంలో కన్నీళ్లు తూర్చేవాళ్ళు లేరు, ఆమె జీవితంలో ఆమె కలిగిన బాధని తెలుసుకొని ఆ బాధని తీసేవారు లేరు. ఎంత వేదనో తెలుసా? ఎంత బాధో తెలుసా? ఆ వేదన, ఆ బాధ ఒక ఆడకూతురికే తెలిసింది. దేవునికి స్తోత్రం. అంత బాధలో కూడా ఎక్కడ భయపడమోకుండా, ఎక్కడ సిగ్గుపడమోకుండా, ఎక్కడ ఆమె సాతానికి లోబడమోకుండా ధైర్య శక్తి కలిగి ధైర్యం తెచ్చుకొని యేసుక్రీస్తు వస్త్రపు చెంగే తాకింది.
ఆయన మాట అధికారంతో కూడిన మాట. ఆయన ఆ అంగీలో కూడా ఏం కలిగి ఉందంట? స్వస్థత కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. చూశారండి, ఈ రాత్రి గల సమయంలో నువ్వు కార్చే ప్రతి ఒక్క కన్నీటి బొట్టు దేవుడు చూస్తున్నాడు. ఆయన అర్థంగా నేను విడిచిపెట్టట్లా, నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. ఎక్కడికి దాకా తిరిగింది? కారణాన్ని కోస్తాల వరకు వెళ్ళింది. తిరిగి తిరిగి ఆసారిపోయింది. లాస్ట్కి ఏమైందో తెలుసా? తిరిగి 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 ఆ ఉన్న శక్తి మొత్తం వ్యాయామం చేసుకొని, అంటే ఆమె దగ్గర శక్తి లేకపోయినా బలాన్ని తెచ్చుకొని అక్కడికి వెళ్తే తగ్గిద్దేమో, ఇక్కడికి వెళ్తే తగ్గిద్దేమోనని సమస్తము కూడా ఆమె ఎంతో ధైర్యం తెచ్చుకొని వెళ్ళిన లాస్ట్గా ఆమెకి ఏమైందంట? నిరుత్సాహం ఎదురైంది. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడి విషయంలో ప్రభువు వస్తున్నాడని తెలుసుకొని బయలుదేరి ఎక్కడికి వెళ్ళిందంట? యేసుక్రీస్తు దగ్గరికి. ఇక్కడ నీ శరీరానికే కాదు, ఆమె ఆత్మ కూడా ఏం కలగజేశాడంటే దేవుడు స్వస్థత కలగజేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. రాత్రి గల సమయంలో పాఠం ఏంటంటే, ఇదిగో నువ్వు దేవుడు మాటకు లోబడితే, దేవుడు మాటను వింటే దేవుడు నీకు ఆశీర్వాదం కలగజేస్తాడు. దేవుడు నీలో ఉన్న రోగాన్ని తీస్తాడు. దేవుడు నీలో ఉన్న బలహీనతలు విడిపిస్తాడు. దేవుడు నీలో ఉన్న దురాత్మ శక్తులను కాలుస్తాడు. ఇదిగో నీకేం కావాలి ఈ రాత్రి గల సమయంలో నా ప్రభువు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ మాట ఆమెతో మాట్లాడాడో ఆమెలో ఉన్న రోగాలన్నీ కూడా విడుదలైపోయినాయి. ఇదిగో ఆ కుమార్తె సమాధానం పొందుకొని వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు కేవలము ఇదిగో శరీరానికి మాత్రమే కాకుండా మన ఆత్మ కూడా ఏం కలగజేస్తానన్నాడు? స్వస్థతను కలగజేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో స్వస్థపరుస్తానన్నాడు. మన ఆత్మ కూడా స్వస్థత కావాలి. విశ్వాసంతో దేవుడు నిన్ను రక్షిస్తాడు. కాబట్టి సమాధానంతో నువ్వు ఎక్కడికి రావాలి? ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని సన్నిధిలోకి రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి స్వస్థత అంటే వాక్యం సెలవిస్తుంది, యేసయ్య వద్దకి వచ్చిన వారు నమ్మకాన్ని చూసి ఆయన అద్భుతాలు చేశాడు. ఏం చేశాడంట? యేసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ హృదయాలను పరిశోధించాడంట. ఎవరిని పరిశోధించాడు? ఎవరి పట్ల అద్భుత కార్యాలు చేశాడు? రోగులను ముట్టాడు, వ్యాధిగ్రస్తులను ముట్టాడు. ఒక మాట నేను మీకు చెప్తాను. ఇద్దరు చూపు లేని వారు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఏం చేస్తున్నారు? భిక్షాటన చేస్తున్నారు. అంటే వెళ్ళేవాళ్ళని, వచ్చేవాళ్ళని, ఆ గ్రామంలో, ఆ యొక్క బజార్లో, ఆ వీధి పక్కన కూర్చొని భిక్షాందే అని వచ్చి వారిని ఆ భిక్షాటన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే భిక్షం అడుగుతున్నారు. ఇలాగ జరుగుతున్న సమయాల్లో యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకున్న ఇద్దరు, ఎవరంట? ఇద్దరు చూపు లేని వాళ్ళు. ఏమండి, చూపు లేని మనిషి అసలు ఎలా ఉంటాడు? మీరు ఒక్కసారి ఒక్క గంట సేపు కళ్ళు మూసుకొని ఉంటే మనం ఉండగలుగుతామా? అక్కడ దాకా ఎందుకంటే మనం ఉన్న ఇంట్లో కరెంటు పోతానే కాసేపే మనం ఉండలే. మనం ఎక్కడ ఉన్నామో అగాధంలో ఉన్నట్లుగా ఉండి దేవునికి స్తోత్రం. ఈ ఇద్దరు వ్యక్తులు అంటే నేత్ర చూపు లేని వారు, నేత్రాలను కోల్పోయిన వారు, ఈ గుడ్డివారు యేసుక్రీస్తు వస్తున్నాడని తెలుసుకొని విశ్వాసం అండి, నమ్మికండి. రాత్రి గల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట చాలా గొప్పగా మాట్లాడుతున్నాడండి. వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? ఏ రకంగా ఉన్నారు తెలుసా? యేసయ్య యొద్దకు వచ్చిన వారు నమ్మకాన్ని చూసి ఆయన అద్భుతాలు ప్రారంభం చేశాడు. ఎలా పడితే అలా చేయడు. ఇప్పుడు నీ కార్యం అయిపోతే నువ్వు దేవుడిని నమ్మగలుగుతావా? నీ హృదయాన్ని చూస్తాడు, నీ అంతరంగాన్ని చూస్తాడు, నీ ఆలోచనలు చూస్తాడు, నీ మైండ్ని గ్రహిస్తాడు. నువ్వు ఎలా ఉంటావు, ఎలా నడుస్తావు, దేవుడు అన్ని పరిశోధనలు చేస్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చాడని తెలుసుకున్నారో ఆ ఇద్దరు గుడ్డివాళ్ళు యేసయ్యతో మేము మాట్లాడాలి. ఎవరు? ఇద్దరు వ్యక్తులు యేసయ్యతో మేము మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నారంట. ఆ విషయం వాళ్ళ చెవున పడింది. చూపు లేదు కదండి. జనాలు అరుస్తున్నారు. ఆ ప్రాంతానికి వచ్చేసాడు యేసయ్య. వస్తుంటే ఆ ఇద్దరం దాటుకొని వెళ్ళిపోతాడంట. ప్రభుకి అన్నీ తెలుసు. ఆయన తెలియమోకుండా ఏమన్నా మెల్లగా ఏం చేస్తున్నాడు? ఆ ఇద్దరం దాటుకొని వెళ్ళిపోతుండే జనాలు కేకలు, అరుపులు అరుస్తుండే. వాళ్ళు అంటున్నారంట, అయ్యా ఇదిగో ఏంటి ఈ కేకలేంటి, అరుపులేంటి, అయ్యా మాకు చెప్పండి అని అంటే, ఈ ప్రాంతానికి నజరేయుడైన యేసుక్రీస్తు వచ్చాడు. ఇక వాళ్ళు సంతోషంతో, ఆనందంతో వాళ్ళందరిని తడువుకుంటూ ఆ ఇల్లే జనాలు, అయ్యా అయ్యా యేసయ్య యేసయ్య యేసయ్యని ఒకసారి వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళని ఎదలాయించారు, వాళ్ళ పైన కసురుకున్నారు, వాళ్ళ మీద కోపడ్డారు. యేసు ప్రభువు వాళ్ళని దాటి వెళ్ళిపోతా ఉన్నాడు. విశ్వాసంతో, నమ్మికతో, హృదయం అనే ఆత్మ కేకతో ఏమన్నారు తెలుసా?
దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దు, కరుణామయుడా మాకు చూపును దయచేయమన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కార్చిన ప్రతి ఒక్క కన్నీటి బొట్టు దేవుడు లెక్కగడుతాడండి ఈ రాత్రి గల సమయం. ఎలాగో తెలుసా? కన్నుల జారిన కన్నీళ్లు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరుచునా. గట్టిగా చప్పట్లు కొడదాం. చూసారండి దేవుడు చేసిన అద్భుతం. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోవద్దన్నప్పుడు డైరెక్టర్గా ప్రభు వెనక్కి తిరిగి అంటున్నాడు, అయ్యా ఎమ్మటనే కార్యం చేయలే, దగ్గరికి వచ్చి మీరు నన్ను పిలిచారు కాబట్టి నేను మీకు ఏమి చేయగోరాలనుకొనుచుంటున్నారు మీరు అని అడిగాడు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళ హృదయంతరంగాల్లో ఉన్న ఆలోచన కనుక్కున్నాడు. వాళ్ళు భిక్షాటన చేసేవాళ్ళు కదా, భిక్షం అడుక్కునేవాళ్ళు. ఎవరన్నా ఆ రూపాయి ఇస్తే దానితో వాళ్ళ జీవనాధారం జరుపుకునేవాళ్ళు. వాళ్ళు అన్నారయ్యా, యేసయ్యా నీ కొరకిన్నాం, నీ మాట మా చెవన పడింది. నువ్వు ఏ ప్రాంతాలకు వచ్చినా దెయ్యాలని వదిలేస్తున్నావు, దురాత్మలు వదిలేస్తున్నావు, రోగులు ముడుతున్నావు అని తెలిసింది. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావని, నువ్వు ఎప్పుడు మమ్మల్ని కరుణిస్తావని, ఎప్పుడు మాకు సూపును దయచేస్తావని నీ కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా. ఈ సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి ప్రభువా మాకు సూపును దయచే. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని వాక్యము సెలవిస్తుంది, యేసయ్య యొద్దకు వచ్చిన వారి నమ్మకాన్ని చూసి ఆయన ఆ విశ్వాసాన్ని చూసి అద్భుతాన్ని ప్రారంభించాడు. మీరు అనుకున్నట్లుగా మీరు సూపును పొందుకునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇద్దరు వ్యక్తులకు సూపు వచ్చింది. యేసయ్యను చూశారు సంతోషంతో ఆనందంతో. ఇక యేసు ప్రభువుని కొనియాడటం ప్రారంభం చేశారు. ఎలాగో తెలుసా? ఈ రీతిగా తెలుసా? ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆలాపన, హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంత ఆలాపన. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య నీ ప్రేమకై నీ జాలికై, ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్య. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, నా రాకను ప్రోకను పెరిగిన వాడు నీవేనయ్యా. యజమానుడా స్నేహితుడా, యజమానుడా స్నేహితుడా సాగిల పడితినయ్యా, నీకు సాగిల పడితినయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. చూసారండి ప్రభు మాటలో అధికారం కలిగి ఉంది. రాత్రి గల సమయంలో సూపు లేని వారు, ఆంధ్రులైన వారు, అంధత్వంలో ఉన్నవారు, కటికి సేకటలో ఉన్నవారికి ప్రభు ఏం చేశాడంట? సూపుని అనుగ్రహించాడు. ఇక్కడ కారణం ఏంటి తెలుసా? వాళ్ళు కేకలు పెట్టారు, వాళ్ళు అరిశారు. హృదయంతరంగాల నుంచి ఎక్కడి నుంచి రాలేదు, పెదాల నుంచి. ఎక్కడి నుంచి వచ్చిన వారికి హృదయంతరంగాల ఆత్మ నేత్రాలతో కలిగి కేకలు వేసినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. రాత్రి గల సమయంలో నీవు నమ్మకం విశ్వాసం ఉంటే ఇక్కడ నా ప్రభు నేను స్వస్థపరచునుగాక. మరొక మాట ఉంది, ఎవరు మాట్లాడద్దు. పాప క్షమాపణ మరియు స్వస్థత శరీర రోగముతో పాటు మనసులో పాపాలు కూడా క్షమించే పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ మాట మరలా మీకు వివరిస్తాను. పాప క్షమాపణ మరియు
స్వస్థత, శరీర రోగముతో పాటు మనస్సులో పాపాలను కూడా క్షమించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడంటే ఇక్కడ శరీరానికే కాదు, లోపల ఉన్న ఆత్మ కూడా దేవుడి దగ్గర నుంచి క్షమాపణ, స్వస్థత కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి. ఇది యథార్థమైన మాట. అంటే మనం అనుకుంటాం మనం శారీరకంగా బాధపడుతున్నామేమో అనుకుంటాం, మన హృదయానికి కూడా దేవుడు ఏం కలగజేస్తానన్నాడు అంటే స్వస్థత, ఆరోగ్యాన్ని కలగజేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని కనికరము బలహీనులను చూసి యేసయ్య ఎప్పుడు జాలిపడి వారి బాధల్ని తొలగించే వాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. బలహీనలను చూసి యేసయ్య అంట కనికరం పడి వారి బలహీనతలన్నీ కూడా యేసయ్య వారి పైన జాలిపడి ఆ బలహీనతలను విడిపించేవాడంట. దేవునికి స్తోత్రం. ప్రభు చెబుతున్నాడు మాట. మనము మరి మత్తయి సువార్తమానం 8వ అధ్యాయము 17వ వచనములో మనం చదువుకుంటే ఆ మాటలో ఉన్న భావం ఏంటంటే ఆయన మాటల వలన దెయ్యములను వెళ్ళగొట్టిరి. ఎంత మాట అండి. దేవునికి స్తోత్రం. ఆయన మాట తలుసుకుంటే చాలు, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, ఆయన మాట మాట్లాడితే చాలు. ఏం కలుగుతున్నాయి అంట? అద్భుతాలు, స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నీతో మాట్లాడితే చాలు నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది, ఆయన నీకు విడుదల కలుగజేస్తాడు. ఈ మెసేజ్లో ఉన్న భావం ఏంటంటే ఆయన ఈ మాట ఎవరితో మాట్లాడాడు, ఎక్కడ జరిగింది, ఏ రీతిగా ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయము ఒకసారి చూడు. 8వ అధ్యాయము 14వ వచనం చదవము. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చేయముట్టగా జ్వరము ఆమెను విడిచెను. ఒక్క నిమిషం. యేసుక్రీస్తు సమాజ మందిరములో సువార్తను బోధిస్తున్న సమయాలు సీమోను అనగా ఆయనకి పేరు పేతురు. సీమోను అత్తగారు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా చెప్పండి అమ్మా. సీమోన్ అన్న, పేతురు అన్న, ఆయనకి ఆ పేరు నామకరణం చేయబడింది. కాబట్టి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తుకి గూడంతా చెప్పుకున్నాడు. అయ్యా, నా అత్తగారు తీవ్రమైన జ్వరంతో, అంటే భయంకరమైన జ్వరం, విషపూరితమైన జ్వరం, మంచం పట్టేసి లెగలేని పరిస్థితి. ఆమె ఆ మంచంలోనే ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. యేసు పేతురు ఇంట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి, దేవునికి స్తోత్రం. ఎవరిని చూశాడంట? పేతురు అత్తగారిని చూశాడు. ఎలా ఉంది? మంచం పట్టేసింది, లెగలేని పరిస్థితి, భయంకరమైన జ్వరం. ఇక ఆ జ్వరానికి ఆ మందు లేదు, మాకు లేదు, ఆ జ్వరం నుంచి విడిపించేవాళ్ళు లేరు. ఆమెను చూసినప్పుడు ఆమె చెయ్య ముట్టగా, అంటే ఇక్కడ ఏం చేశాడంట? ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతి మీద యేసుక్రీస్తు హస్తాన్ని వేసాడు. అలా పట్టుకున్నాడు. ఎవరి చేయిని? పేతురు అత్తగారి చేతిని అలా తాకాడు. ఎప్పుడైతే చెయ్యి ముట్టాడో చదువు, చరమామెను విడిచిపోయెను. అంతటా ఆమె లేచి ఆయనకి ఉపచారము చేసాగిన. గట్టిగా చప్పట్లు పడ్డాడు. యేసుక్రీస్తు చేతును ముట్టాడు, స్వస్థత కలిగింది. చేతును తాకాడు, జ్వరం విడుదలైపోయింది. చేతును ముట్టాడు, లేచి కూర్చుంది. చేతును తాకాడు, లేచి కూర్చొని అంత తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న మనిషి యేసుక్రీస్తుకి ఉపచారం చేసాగింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్య నీ ఇంట్లోకి వస్తాయి, యేసయ్య నీ హృదయంలోకి వస్తాయి, యేసయ్య నీలో ప్రవేశిస్తాయి, యేసయ్య నీ ఇంటి లోపలికి వస్తాయి. ఏం కలుగుతుందంట? ఎట్టి వ్యాధి అయినా విడుదలైపోతుంది. ఇది చాలా గొప్ప మాట. అంటే ఇక్కడ యేసుక్రీస్తు చెయ్యపడినా, మాట మాట్లాడినా, ఆయన వస్త్రమే ముట్టినా ఇక్కడ ఏం కలుగుతుందంట? ఇక్కడ మనం ఎలా రావాలి? ఇక్కడికి మొదట భయము, భక్తి, రెండోది విశ్వాసం, మూడోది నమ్మకం. గట్టిగా చప్పట్లు కొట్టండి. విశ్వాసము, నమ్మకము, భయము, భక్తి, ఈ మూడు లేమాపడు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్న నువ్వు కార్యాన్ని పొందుకోలేవు. చదువు. లేచి ఉపచారం చేయసాగిన.
జనులు ఆ. దయ్యములు పట్టిన ఆ. అనేకులను ఆ. ఆయన యొద్దకు ఆ. తీసుకొని వచ్చిరి. చూశారండి, ఆ కార్యం జరిగిన తర్వాత సాయంత్రం అయిపోయింది. అనేకమైన జనాంగాలు ఎక్కడికి తీసుకొచ్చారంట? ప్రభు దగ్గరికి తీసుకొస్తే ప్రభు ఒక్క మాట మాట్లాడితే కుంటివారు, గుడ్డివారు, చూపు లేని వారు, నడవలేని వాళ్ళు, దెయ్యాలు పట్టిన వాళ్ళు అందరికీ ఏం కలుగుతుందంట? విడుదల, స్వస్థత. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పాఠం ఏంటో తెలుసా? పాఠం ఏంటో తెలుసా? దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. విశ్వాసము, నమ్మిక ఇవన్నీ మనం కలిగి ఉండాలండి. ఏది లేకపోయినా భయము, భక్తి, విశ్వాసం, నమ్మిక లేకపోతే దేవుడి సన్నిధిలో మనము వర్ధిల్లేం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయన లేవనెత్తుతాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు. ఇదిగో నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను రక్షిస్తాడు. రక్షించిన తర్వాత నీ జీవితంలోకి సమాధానం వస్తుంది. యేసయ్య రోగములను ఆజ్ఞాపించినప్పుడు రోగములను ఏమైపోయినాయి? తొలగిపోయినాయి. దేవునికి స్తోత్రం. అందుకే బాగుపడిన వ్యక్తులు ఆయన వైపు చూస్తూ, నీ వైపు చూచి కన్నీరు కార్చి నీ తోడు కోరితి అయ్యా, నీ శరణు వేడితినయ్యా, నీ వైపు చూచి కన్నీరు కాచి నీ తోడు కోరితినయ్యా, నీ శరణు వేడితినయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నడియేటిలోన సుడిగాలిలోన సుక్కని లేని నావాయి బ్రతుకు, నడియేటిలోన సుడిగాలిలోన చుక్కని లేని నావాయి బ్రతుకు, తీరము చేరే దారే కనరాక, తీరము చేరే నీ శరణు వేడితినయ్యా, నా తోడు నీవే యేసయ్యా, నీ శరణు వేడితినయ్యా, నా తోడు నీవే యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎటు చూసినా, ఏ వైపు చూసినా నీకు సహాయం రాదు. దేవుని వైపు చూసి, దేవుని వైపు నువ్వు చేతులెత్తి, దేవుని వైపు నీవు మొరపెట్టినప్పుడు అక్కడి నుంచి నీకు ఏం కలుగుతుందంట? ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు చెబుతున్న మాట దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎవరు మాట్లాడద్దు? యేసుక్రీస్తు కేవలము శరీరానికే కాకుండా మానసిక మరియు ఆత్మ గాయాలను కూడా స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థత వెనక ఉన్న ప్రధాన సందేశం విశ్వాసం ద్వారా పాపక్షమాపణ, సంపూర్ణ రక్షణ మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. మనం అందరం కూడా సంపూర్ణ రక్షణ ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్నాం. ఒక మాటను చదువుకొని ముగించుకుందాం. ఒకసారి చూడండి, దేవుని వాక్యం చూడండి అమ్మ. ఒకసారి చూడండి. మత్తయి సువార్తమానము 9:22 వచనం. 9. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచును. చాలు. ఏమన్నాడు? ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వాసము ఆధారము. యేసు ప్రభు ప్రజల విశ్వాసాన్ని చూసి స్వస్థతను అనుగ్రహించాడు. ఉదాహరణకి మత్తయి సువార్తమానం 9:22 వచనంలో ఈ మాటలో ఉన్న భావం ఏంటంటే, ఇప్పుడు
యేసు వెనకకి తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడిలోనే ఆ స్త్రీ బాగుపడును. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ ఏం చూశాడు? విశ్వాసాన్ని. భయపడిపోతుంది, గడగడగడగలాడిపోతుంది, ఏం జరిగిద్దేమో, ఏమన్నా అంటాడేమో, ఈ ప్రజలందరిలో నేను అంటే ప్రజలందరిలో విశ్వాసాన్ని చూశాడు, కానీ ఎవరో కూడా అంత విశ్వాసం కలిగినట్టు కనపడలే. ఆ విశ్వాసాన్ని చూసి ఆమె ఎప్పుడు వస్త్రపు చెంగు ముట్టిందో, ఎప్పుడు వస్త్రపు చెంగు తాకిందో ప్రభు అంటున్నాడు, ఇక నువ్వు భయపడొద్దు, ధైర్యముగా ఉండుము. కుమారి, ఎంత గొప్ప పిలుపండి. కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఆ గడియ, ఆ క్షణం, ఆ నిమిషం ఆమె ఒంట్లో ఉన్న వ్యాధి ఏమైపోయింది? నివారణ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ముటిమాయం అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ గడిలోనే ఒక్క మాట ప్రభు నీతో మాట్లాడితే ఈ రాత్రి నీకు అద్భుతాలు జరుగుతాయి. గుర్తుపెట్టుకో. ప్రభు మాట దేవుడు నీతో మాట్లాడాలని నువ్వు అనుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఒక్క మాటతో ఆమెకి ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఆయన ఎతకాలి, ఆయన వెంబడించాలి. ఇదిగో ధైర్యం చాలక వెనదిట్టుగా వెళ్ళి యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టినప్పుడు ఆమెకి స్వస్థత కలిగింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, కుంటివారిని, మోగవారిని, గుడ్డివారిని తాకి వారి వేదన తొలగించి ఇదిగో సమాజాన్ని దేవుడు పునరుద్ధానములకు నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పునరుద్ధానముల నిత్య జీవాన్ని ప్రతి ఒక్క బిడ్డకి అందజేశాడు. ఈ రాత్రి గల సమయంలో ప్రభు ఆయనను తాగితే, ఆయనను నీతో మాట్లాడితే ఆయన రక్తంలో స్వస్థత ఉంది, ఆయన అంగీలో స్వస్థత ఉంది, ఆయన యొక్క మరి శరీరంలో స్వస్థత ఉంది, ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది. ఒక భావం ఉందా లేదా? ఒక వ్యక్తి అతను సూపు లేదు. ఆ వ్యక్తి ఏం చేశాడు? యేసు ప్రభువుని మరి ఎంతగానో మొరపెట్టినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆ కంటి మీద ఆ బురద తీసి రాసినప్పుడు నేత్రాల పైన సిలోహు కోనేరు మందిరంలోకి వెళ్ళి ఆ కళ్ళని కడుక్కొని రమ్మన్నప్పుడు వెళ్ళి కడుక్కొని వస్తే సూపు లేనివాడు అంటున్నాడు, యేసు ప్రభు అలా స్వస్థత పరిచినప్పుడు కడుక్కొని వచ్చి అంటున్నాడు, అయ్యా మనుషులు చెట్లు కదిలినట్లు కదులుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టారు. నమ్మకం అండి, విశ్వాసం. సూపును పొందుకున్నాడు. అక్కడ అద్భుతం జరిగింది. నీ జీవితంలో ఎందుకు జరగదు? నువ్వు ఎందుకన్నా పొందుకోవట్లేదంటే నువ్వు యేసయ్యని వెంబడిస్తా, యేసయ్య పట్ల విశ్వాసం కలిగి ఉంటా, యేసయ్య పట్ల నమ్మకం కలిగి ఉంటా, యేసయ్య పట్ల భయభక్తులు కలిగి లేవు. నువ్వు ఎప్పుడు ఈ భయము విశ్వాసం నమ్మకం కలిగి ఉంటావో నీలో ఉన్న వ్యక్తి వ్యాధైనా ఈ రాత్రి గల సమయంలో విడుదలైపోద్ది. దేవునికి స్తోత్రం. మనమందరం నమ్మకం కలిగి ఉందాం. ఇదిగో శ్రమలు, కష్టాలు ఎల్లకాలం ఉండవు. ప్రకటన గ్రంథంలో ఉంది, ఇదిగో శ్రమలు కొద్ది రోజులు అంటే 10 దినాల వరకు మిమ్మల్ని శోధిస్తాయి. మీరు ఎప్పటి వరకు నమ్మకం ఉండాలి? మరణం అంటే మనం ఈ భూమి మీద నుంచి ఇదిగో మరణం అయిపోయేంత వరకు కూడా నమ్మకం కలిగి ఉంటే నీకు ఆశీర్వాదం. అంటే ఎన్ని రోజులు ఉంటాయి అన్నాడు? జీవితాంతకాలం ఉంటాయి అన్నాడా? కొద్ది రోజులు మీరు బాధపడతారు. ఈ శ్రమలు, ఈ కన్నీళ్లు, ఈ ఇబ్బందులు, ఈ విరుకులు, ఈ వేదనలు, ఈ మరణకరమైన రోగాలన్నీ కూడా ఏమన్నాడు? తొలగిపోతాయి అన్నాడు ప్రభు. ఈ రాత్రి గల సమయంలో మనమందరం విశ్వాసం కలిగి ఉందాం, మనమందరం నమ్మకం కలిగి ఉందాం, మనమందరం ధైర్యం కలిగి ఉందాం, మనమందరం భయభక్తులు కలిగి జీవిద్దాం. ప్రభు అన్ని సమృద్ధిగా మనకి అనుగ్రహిస్తాడు. నీ శరీరానికే కాదు, నీ ఆత్మకు కూడా స్వస్థత కలగజేస్తానన్నాడు. నీ ఆత్మలో ఉన్న ఆ రోగాన్ని కూడా తీసివేస్తానన్నాడు. నీ ఆత్మకి ఏం కలగజేస్తానన్నాడు? సంపూర్ణమైన స్వస్థత. ఇది చాలా గొప్ప మాట. ఆ సంపూర్ణమైన స్వస్థత ఎక్కడి నుంచి వచ్చిందంట? మన ప్రభు దగ్గర నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రభు సందేశం ఏంటంటే, నాలో మీరు సమాధానం గలవారై ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టు. సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కుమార్తెకి, ఆ రోగులకి సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు దగ్గర నుంచి వచ్చింది. ఆ సమాధానం రావాలంటే ఏం చేయాలి? వాళ్ళు ప్రభునందు భయభక్తులు కలిగి ఉన్నారు, మరి విశ్వాసం కలిగి ఉన్నారు, నమ్మిక కలిగి ఉన్నారు కాబట్టి రక్షణ వచ్చింది. మరి అన్నీ కూడా దేవుడు చీకటి జీవితాల్లో వెలుగును కలగజేశాడు. యేసయ్య మాట అధికారంతో కూడిన మాట. యేసయ్య మాట, ఒక్క మాట ఆయన నీతో మాట్లాడితే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. రాత్రి గల సమయంలో యేసయ్య ఎలా మాట్లాడాడు? మనతో వాక్యముతో మాట్లాడాడు. నీతో, నాతో, మనందరితో మాట్లాడాడు. మనం ఇప్పుడు నేర్చుకున్న పాఠం ఏంటి? ఆయనలో ఎలా ఉండాలి? మనం భయభక్తులు కలిగి
విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉన్నప్పుడు సమాధానం కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది. నీకు దేవుని మహిమ ఇదిగో అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమతో ప్రతి ఒక్క బిడ్డని ముట్టికి తాకి స్వస్థపరిచాడంట. సీమోను అత్తగారిని అలా చేయేస్తే తీవ్రమైన జ్వరం ఏమైపోయింది, విడుదలైపోయి స్వస్థత కలిగి ఒంట్లో ఉన్న జ్వరం జారిపోయి ఆ కుమార్తె, లెగలేని కుమార్తె మంచం బట్టి మూలుగుతూ వేదన చెంది శ్రమలో చీకటిలో బంధకాల్లో ఉన్న కుమార్తె లేచి నిలబడి యేసుక్రీస్తుకి ఎమ్మటనే ఉపచారం చేయసాగింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది ప్రభువుకే సాధ్యం, ఎవరికరం కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు బలహీనతలో ఉన్నామేమో, మరి ఇబ్బంది పడుతున్నామేమో, నా ప్రభు నిన్ను ముట్టును గాక, నా ప్రభు నిన్ను తాకును గాక, నా ప్రభు నిన్ను బలపరచును గాక, ఆయన పరిశుద్ధాత్మ వెలుగు నీకు అనుగ్రహించును గాక. యేసుక్రీస్తు నామములో ఇప్పుడు మీ అందరికీ స్వస్థత కలుగును గాక. కారణం ఏంటంటే ఆయన అధికారము కలిగిన నామమును బట్టి నేను ఆజ్ఞాపిస్తున్నాను, ప్రభు నామం పేరట మీ అందరికీ ఇప్పుడు సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఆమేన్. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకి చెల్లును గాక. అందరూ తలలు వంచండి. ప్రార్థన. కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన తండ్రి, కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన తండ్రి, మీ అందరికీ ఒక మాట. మన మధ్యన మరి సీతారామ పిన్ని గారి మరి ఆరోగ్యము చాలా బలహీనతగా బాధపడుతుందంట. దేవుడు ఆ బిడ్డను ముట్టాలని ప్రార్థన చేద్దాం. అలాగే గజ్జిల నిర్మల చెల్లాయి జ్వరంతో బాధపడుతుంది. దేవుడు ఆ బిడ్డను ముట్టాలని. అలాగే ఆమె యొక్క కుమారుడు గజ్జిల సంతోష్ అనే బాబు కొరకు ప్రార్థన చేద్దాం. అతను కూడా జ్వరంతో బాధపడుతుంది. తోరపాటి అంకిత అనే బిడ్డ కూడా తలపోటుతో బాధపడుతుంది. ఆ కుమార్తె కొరకు కూడా ప్రార్థించాలి. అందరూ తలలు వచ్చి కృపామయుడ, జ్యోతిర్మయుడ, పేరు పేరును బట్టి ప్రార్థిస్తున్నాను. దర్శించి, ప్రేమించి, కనికరించి, ఆశీర్వాదాలతో నింపి సీతారామ పిన్నిని మీరు ముట్టి స్వస్థపరిచి తాకి ఆరోగ్యాన్ని నుంచి బలపరచమని. అలాగే ఇది కూడా నా ప్రభువా, గజ్జిల నిర్మల అనే కుమార్తెని జ్వరంలో బాధపడుతుంది. చలాయిని మీరు ముట్టి స్వస్థపరిచి అందరూ చేయాలి. సంఘం అందరూ ఆ జ్వరాన్ని గద్దించమని అడుగుతారు. అలాగే గజ్జిల సంతోష్ అనే కుమారుడు స్వస్థపరిచి జ్వరాన్ని గద్దించమని అడుగుతున్నాను. ఆశీర్వాదాన్ని ఇమ్మని అడుగుతున్నాను. అలాగే అంకితాన్ని నీ బిడ్డ తలపోటుతో బాధపడుతున్న బిడ్డను మొట్టమని అడుగుతున్నాను. అలాగే ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. అందరిపైన నాయన నీ కృపా క్షేమాదానం ఆశీర్వాదం ఉండాలి. ఏ ఒక్క బలహీనత బిడ్డలను శోధించమోకుండా విడిపించండి. సాతాను శక్తులను కాల్చేయండి, దురాత్మ శక్తులను కాల్చివేయండి. బిడ్డలందరూ ఆరోగ్యాన్ని పొందుకొని స్వస్థత పొందుకోవాలని యేసుక్రీస్తు నామములో బిడ్డలందరికీ సంపూర్ణమైన స్వస్థత కలగాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు వంచండి. మరొక ప్రార్థన.